దేవునామానికి మహిమ కలుగును గాక. బాగున్నారా? మరొక వీడియోతో మేము ముందుకు రావడానికి ప్రభు కృప చూపుతున్నాడు. అందరిని బట్టి దేవుణ్ణి ఎంతోగానో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. రైట్. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రత్యేకంగా ఈ వీడియో తీయడానికి ప్రజెంట్ సీజన్ ఏంటి? ఆ సీజన్ అంటే ఎగ్జామ్ సీజన్స్ అండి. మరి ప్రజెంట్ చూస్తే ఇంటర్మీడియట్, 10th క్లాస్, డిగ్రీ, ఇంజనీరింగ్ పిల్లలు వాళ్ళని చూస్తున్నప్పుడు మా డేస్ గుర్తు వస్తూ ఉన్నాయి. ఈ డేస్లో ఇంకా ప్రాజెక్ట్స్ అని, ప్రాక్టికల్స్ అని, అసైన్మెంట్స్ అని, ఇంకా ఎక్సెట్రా చాలా చాలా ప్రెషర్ పిల్లల మీద ఉంటుంది. ఈ ప్రెషర్ వల్ల కొంతమంది హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, కొంతమంది మెంటల్గా డిస్టర్బ్ అవుతారు, చాలా సఫర్ అవుతూ ఉంటారు, చాలా హడావుడిగా ఉంటారు. సో అలాంటి టైంలోనే వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్స్. అనుకున్నది ఒకటి ఉంటుంది, కానీ సాధించేది ఒకటి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ వచ్చే క్వశ్చన్ పేపర్ వేరు. ఇక ఇవన్నీ చూసినప్పుడు ఫెడ్అప్, ఇంకా లాస్ట్కి లీవ్ ఇట్, జస్ట్ పాస్ అయితే చాలరా, ఎగ్జామ్ పాస్ అయితే చాలు అన్న మాటకు వచ్చేస్తారు. కానీ ఇనిషియల్ స్టేజెస్లో, కాలేజ్ ప్రారంభ దశల్లో ప్రతి ఒక్కరిని ఎవరిని కలిసినా కూడా ఒకటే ఆన్సర్ చెప్తారు: నేను మంచి మార్క్స్ రావాలి, మంచి ర్యాంక్తో నేను కాలేజ్ పాస్ అవుట్ అవ్వాలి, ఒక మంచి స్థాయి అన్న ఒక కోవలకు వచ్చేస్తారు. లేకపోతే ఒక మంచి జాబ్తో బయటకు రావాలి, మంచి ప్లేస్మెంట్ బయటకు రావాలి, నీట్లో ర్యాంక్ కొట్టాలి, ఎంసెట్లో, జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో ర్యాంకులు కొట్టాలి, ఐఐటీస్లో జాయిన్ అవ్వాలి. ఇట్లా చాలామంది కలలు కంటారు, చాలామంది వాళ్ళ గోల్స్, వాళ్ళు ఏమని ఇవన్నీ చెబుతూ ఉంటారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చూసినట్లయితే ఫెయిల్యూర్స్. ఈ వీడియో చూసిన వారు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో నీకోసం. ఈ లైఫ్లో ఫెయిల్యూర్, చేదు చూస్తున్నారా? అయితే ఈ వీడియో నీకోసమే. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారని. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అఫ్ కోర్స్ ఆ కాంటెక్స్ట్ వేరేప్పటికీ ఇక్కడ కూడా దేవుని జ్ఞానము పొందుకోలేక చాలామంది ఫెయిల్యూర్స్ వాళ్ళ జీవితంలో చూస్తున్నారు. ఫర్ ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లమ్ దెర్ ఇస్ అ సొల్యూషన్. అదే రీతిగా ఈ ఉదయ కాలశంలో ఆ సొల్యూషన్ ఏంటంటే విజ్డమ్, జ్ఞానం గురించి ఉదయకాలంలో మీతో మాట్లాడాలని కోరుతా ఉన్నాను. ప్రత్యేకంగా కీర్తనలు 119 అధ్యాయము 98 నుంచి 100 వచనాలు, 98, 99, 100 3 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మనకి కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఏమిటి ఆ మాటలు మనం చూసినట్లయితే 98 వచనం చూసినట్లయితే శత్రులకు మించిన జ్ఞానం దేవుడిస్తా అంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం బోధకులు మించిన జ్ఞానం ఇస్తానంటున్నాడు 99వ వచనం. 100వ వచనం చూసినట్లయితే వృద్ధులకు మించిన జ్ఞానం. ఇంగ్లీష్లో చూస్తే ఎనిమీస్, టీచర్స్, యాన్షియన్స్. సో వీళ్ళకి మించిన జ్ఞానము దేవుడిస్తా ఉంటాడు. ఇంగ్లీష్లో చూస్తే కమాండ్మెంట్స్ అన్నాడు, ఇంకోటి టెస్టిమోనీస్ అంటున్నాడు, ప్రిసిప్ట్స్ అంటున్నాడు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ మనం చూసినట్లయితే దైవ జ్ఞానము ఎంతో గొప్పదో మనకు అక్కడ అర్థమవుతుంటుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుందంట? శత్రువులకు మించిన జ్ఞానము. అదే రీతిగా బోధకులు అంటే యువర్ ఫ్యాకల్టీ, యువర్ టీచర్స్ అని రాయబడింది ఇక్కడ. ఇట్ ఇస్ యాన్షియన్స్, వృద్ధులు అని రాయబడింది. ఈ వృద్ధులను, పెద్దలను కలిస్తే వాళ్ళ జీవిత అనుభవం అన్ని చూసుకుంటా పైకి వస్తారు. సో వాళ్ళని అందుకని ఏమైనా సలహాలు, సూచనలు కావాలంటే వాళ్ళ దగ్గర అడుగుతారు. కాబట్టి ఉదయకాల సమయంలో మీ ప్రాబ్లం ఏంటి అంటే, నాకు సబ్జెక్ట్ అర్థం కావట్లేదన్నా, నాకు ఈ టాపిక్ అర్థం కావట్లేదన్నా, ఈ క్వశ్చన్స్ చదువుతున్నాయి కానీ నాకు గుర్తుండట్లేదన్నా, చాలా ప్రయాసపడుతున్నాను కానీ ఎగ్జామ్కి వచ్చేసలేకే టెన్షన్ మర్చిపోతాను, పేపర్ వచ్చినట్టే ఉంటుంది, ఆన్సర్స్ రాలేకపోతుంది. విజ్డమ్ ప్రాబ్లం. కాబట్టి అందుకని ఈ వీడియో దేవుడి జ్ఞానం. అందుకని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడుగు, నేను ధారాళంగా ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ చీరప్
దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇన్ని రోజులు ఫెయిల్యూర్స్ చూస్తావా? ఇన్ని రోజులు అవమానాలు ఎదురు చూస్తావా? కమాన్, దేవుడి దగ్గరకు రా, ఈ వాక్యాన్ని చదువు, ధ్యానించు, దేవుడికి జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. అందుకని మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడు. అయ్యా, చాలా మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకి న్యాయం తీర్చడానికి నాకు బుద్ధి వివేకం గల ఇవ్వు, నాకు బుద్ధి వివేకం ఇవ్వు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అతనికి జ్ఞాన హృదయం కలుగజేసినట్లు మనము మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో చూడగలుగుతాం. తద్వారా సొలొమోను మరి కింగ్డమ్ రూల్ చేశాడు. తన జ్ఞానముకి ప్రపంచమంతా షాక్ అయిపోయింది. దూరం నుంచి చాలా మంది వచ్చి క్వశ్చన్స్ అడిగితే, ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ అవుట్ స్టాండింగ్, ఎక్సలెంట్. ఒక రాణి సైతం ఆశ్చర్యపోయింది. యెమెన్ దేశం నుండి 2000 కిలోమీటర్స్ ప్రయాణం చేసి సొలొమోను దగ్గరికి వచ్చి ఆ జ్ఞానం చూసి ఆశ్చర్యపోయింది. షేబా దేశపు రాణి అని మన బైబిల్లో చూస్తాం. ఇన్ ద సేమ్ వే మనం చూసిన దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో కూడా చూస్తే దానియేలుకు మరి అక్కడ ఉన్న బాలుర కంటే 10 times షడ్రక్ మెషక్ అబేద్నెగో 10 times జ్ఞానం వాళ్ళు పొందుకున్నట్లు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి డోంట్ వరీ, భయపడుకు. ఈ ఉదయకాలం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లు యవనస్తులు, పెద్దలు ఎవరైనా కావచ్చు, బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు, ఇంకా ఏదైనా ఏమి చేయాలన్నా మనకు జ్ఞానం చాలా అవసరము, వివేకం చాలా అవసరం, బుద్ధి చాలా అవసరము. అది దేవుడు ఇస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, దేవుని దగ్గరకు రండి. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండండి. దేవుడు ఆ జ్ఞానం అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం టెక్స్ట్ బుక్స్, ఇతర ఆర్టికల్స్ చదువుతాం, దాని ద్వారా మనకు నాలెడ్జ్ వస్తుంది. ఈ నాలెడ్జ్ని కరెక్ట్ యూజ్ చేయడమే విజ్డమ్. ద రైట్ యూజ్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ విజ్డమ్. నువ్వు చదువుకున్న చదువు నీకు నాలెడ్జ్ ఇచ్చిన దాన్ని కరెక్ట్ వేలో అప్లై చేయడానికి మనకు జ్ఞానం చాలా అవసరము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను బిబ్లియాలజీలో చెప్పాను, చాలా మంది సైంటిస్టులు కూడా దైవిక జ్ఞానం ద్వారా చాలా కనుక్కున్నారు. అది ఏదైనా కావచ్చు. ఎర్త్ గుండ్రంగా ఉందని, ఈ ఎర్త్ శూన్యాన్ని వేలాడుతుందని, గాలికి వెయిట్ ఉందని, బ్లడ్లో లైఫ్ ఉందని, హైడ్రోసైకిల్, అనెస్థీషియా, క్లోరోఫామ్, వాటర్ ఎక్సెట్రా, స్టీమ్ ఇంజిన్, ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ దైవిక జ్ఞానంతో వాళ్ళు అది సాధించారు. నువ్వు కూడా సాధిస్తావు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలు అంటారు, ఈ లోకంలో ఉన్న జ్ఞానవంతులను మరి వాళ్ళను వెర్రివారుగా చేయడానికి జ్ఞానహీనులను దేవుడు అనుకుంటాడు. సో నువ్వు ఆ కోవలు ఆ లైన్ ఉన్నావంటే దేవుడు నేను తన జ్ఞానంతో నింపును గాక. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం అంటాడు, జ్ఞాన వివేకాల గల ఆత్మ అయింది. కాబట్టి ఆత్మతో దేవుడు నేను నింపును గాక. ఆమేన్. కాబట్టి జ్ఞానం ద్వారా ప్రపంచాన్ని చాలా మంది జయించారు. కాబట్టి ఆ దైవిక జ్ఞానాన్ని నీవు కూడా పొందుకోవాలని, నీవున్న స్థలంలో హెచ్చింపబడాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడానికే వందనాలు తండ్రి. దైవిక జ్ఞానము అయ్యా బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వాళ్ళు, ఉద్యోగ ప్రయత్నం ఉన్న వాళ్ళు కావచ్చు, అయ్యా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఏ రంగంలో ఉన్న ప్రభ నీ జ్ఞానాన్ని పొందుకొని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, హెచ్చరిపడడానికి కొన్ని కృప దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్